ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరిని భారీ మెజార్టీతో గెలిపించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్ ప్రజలను కోరారు. కురుపాం నియోజకవర్గంలోని పలు ఏరియాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి, ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మీరందరూ కమలం గుర్తుపై ఓట్లు వేసి గెలిపిస్తారని మీకందరికీ కోరుకుంటున్నాను. ఈ రోజు చూసుకుంటే మీరందరూ ఒక్కసారి రాష్ట్రం వెనక్కి పడిపోయిందని మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే రైతులు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు. రైతులు కళ్ళల్లో ధాన్యాలుంచి ఎలా చేయాలి, ఏ విధంగా మనం అమ్ముకోవాలని చెప్పేసిన పరిస్థితి మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మరి గట్టిగా మాట్లాడినటువంటి వాళ్ళకి కేసులు పెడుతున్నారు. ఏ విధంగా చూసుకున్నా సరే ఈ పరిపాలన రాజారెడ్డి రాజ్యాన్ని లాగా వాళ్ళు పరిపాలించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. రేపు జరగబోయే ఈ యుద్ధంలో మీరందరూ కూడా సైకిల్ గుర్తుకి, కమలం గుర్తుకి ఓట్లు వేసి మాకు మీరు గెలిపిస్తే మీ పనులు ఏమున్నా మన వెంకటనాయుడు గారి ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే భూ హక్కు చట్టం అని తీసుకొచ్చారు. ఈ భూ హక్కు చట్టం అంటే మన భూములకు వాళ్ళు ఫోటోలు అంటించుకోవడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారా వాళ్ళు? ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే మీరు ఒక్కసారి గమనించండి, మన భూమి పట్టాల్లోని. For more videos like this, subscribe Big TV channel.